హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి మావా. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ కంటిన్యూస్గా 2 గేమ్స్ గెలుచుకొని వస్తుంది ఇన్ జైపూర్ లెగ్లో. మెయిన్గా ఈ టీం ఎప్పుడైతే హ్యాట్రిక్ ఓటములతో ఉందో టీం మోటివేషన్ చాలా డౌన్ఫాల్గా ఉంటుంది. కానీ అక్కడ చేసిన తప్పులన్నీ తెలుసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్తో ముందుకొచ్చారు. ఈ 2 మ్యాచెస్లో గెలవడానికి మెయిన్ కారణం అయితే తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్. మెయిన్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిఫెన్స్లో చాలా అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే చేయట్లే అండ్ తొందరపాటు కూడా పడట్లే మావా. సో ఇట్లాంటి డిఫెన్స్ ఆడితే మన తెలుగు టైటన్ రైడింగ్ అండ్ డిఫెన్స్తో ఏ మ్యాచ్నైనా ఈజీగా గెలవచ్చు. మెయిన్గా తెలుగు టైటన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఆడిన మ్యాచెస్ అన్ని టఫ్ టీమ్స్తో ఆడారు. సో ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ మ్యాచెస్ అన్ని చాలా ఈజీ టీమ్స్తో ఉన్నాయి. ఇవన్నీ గెలుచుకుంటూ పోతే టాప్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళే ఛాన్స్ ఈజీగా కనిపిస్తుంది మావా. ఇంకా నిన్న జరిగిన మ్యాచ్ను క్లియర్గా చూసుకుంటే తెలుగు టైటన్ 1 పాయింట్తో గెలిచిందని చెప్పాలి. లాస్ట్ వరకు హోల్డ్ చేసి మరీ గెలిచారు మామ. సేమ్ ఫస్ట్ మ్యాచెస్ లెక్కనే ఇక్కడ ఓడిపోతారేమో అనిపించింది, కానీ టైమ్ స్కిల్లింగ్ స్ట్రాటజీస్తో వచ్చారు. మెయిన్గా విజయ్ మాలిక్ అయితే టీంని బాగా నడిపించాడని చెప్పాలి కెప్టెన్గా. అండ్ శుభం షిండే కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో సూపర్ ఆడుతున్నాడని చెప్పాలి మామ. మెయిన్గా తన దగ్గర నుంచి అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే చూడట్లే. ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పాలి శుభం షిండేకి. ఇంక ఈ మ్యాచ్లో హైలైట్ చూసుకుంటే తెలుగు టైటన్స్ ఒక చేంజెస్ వచ్చారు మామ. ఆశీష్ నర్వాల్ని మళ్ళీ టీంలోకి తెచ్చారు. బట్ నాకైతే చేతన్ సాహుని పెట్టుకుంటేనే బెటర్ అనిపించింది. బికాస్ అతను రైడింగ్లో అండ్ డిఫెన్స్లో రెండిట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు కంపేర్ టు ఆశీష్ నర్వాల్. మళ్ళీ తనని సబ్స్టిట్యూట్ చేసి చేతన్ సాహుని పెట్టారని చెప్పాలి. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో అయితే విజయ్ మాలిక్ సూపర్ ఆడితే సెకండ్ హాఫ్లో మన బాహుబలి భరత్ కూడా గేమ్ని టర్న్ చేసాడని చెప్పారు మా. యాజ్ యూజువల్గా తెలుగు టైటన్స్ ప్రతి హాఫ్ టైంకి వచ్చేసరికి లీడ్లోనే ఉంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి వచ్చారో గుజరాత్ జైన్స్ ఆల్అౌట్ చేసి టీం మళ్ళీ లీడ్కి తీసుకెళ్ళింది. మెయిన్గా వాళ్ళ టీంలో శార్దుల్ని క్యాప్టెన్సీ తీసేసి బెంచ్ మీద కూర్చోబెట్టారంటేనే అర్థం చేసుకో అతను ఎలాంటి ఫామ్లో ఉన్నాడని చెప్పి ఈ సీజన్లో. సో తన ప్లేస్లో రాకేష్ని క్యాప్టెన్గా పెట్టారు ఈ మ్యాచ్కి. రాకేష్ కూడా ఈ మ్యాచ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ చూడాలి. రైడింగ్ సైడ్ నుంచి జస్ట్ 1 పాయింట్ మాత్రమే వచ్చింది. అండ్ శార్దులని సెకండ్ హాఫ్లో సబ్స్టిట్యూట్గా తెస్తే అతను డిఫెన్స్లో కాకుండా రైడింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మ్యాచ్కి అని చెప్పారు మామ. టోటల్గా 6 రైడింగ్ పాయింట్స్ వచ్చి తనకి. అండ్ మెయిన్గా తెలుగు టైటన్ రైడర్స్ అయితే గుజరాత్ జైన్స్ డిఫెండర్స్ని ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేము మామ. మెయిన్గా విజయ్ మాలిక్ అండ్ భరత్ వీళ్ళిద్దరు అయితే వార్ వన్ సైడ్ చేశాడని చెప్పాలి గుజరాత్ జైన్స్ డిఫెన్స్ని. సో ఇంకా తెలుగు టైటన్కి నెక్స్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 13th పట్నా పైరట్స్ ఉంది. ఈ మ్యాచ్ కూడా కొంచెం ఈజీ అని చెప్పొచ్చు పట్నా పైరట్స్. వాళ్ళ డిఫెన్స్ అండ్ రైడింగ్ అయితే అంత మంచిగా కనిపించట్లేము మామ. సో దీని గురించి క్లారిటీగా నెక్స్ట్ వీడియో రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ గెలవడంతో తెలుగు టైటన్ మళ్ళీ 4th ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోయింది. సో చూద్దాం, తెలుగు టైటన్కి చాలా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్కి వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ అండ్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తారో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు వీడియో చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్.